Psalm 133 133వ కీర్తన. మొదటి వచనం, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అంటే ప్రస్తుత సియోను యేసుప్రభు యొక్క సంఘానికి పోలిక. ఆ సియోనులో ఐక్యతను గురించి, యూనిటీ జ్ఞాపకం చేయబడుతున్న సంగతి మనకు పరిచయం. 132వ కీర్తనలో ఇంటిగ్రిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క యథార్థత మనం చూసిన. 133వ కీర్తనలో యూనిటీ ఆఫ్ గాడ్, దైవ ఐక్యత మనము చూడవచ్చు. 134వ కీర్తనలో ద సావర్నిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సార్వభౌమాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ప్రస్తావించినాడు. ఒక 5 విషయాలు మనము పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. దాంట్లో మొదటిది 133వ కీర్తన 2వ వచనం. అది అంటే ఐక్యత. తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. ఒక్కొక్క భాగాన్ని గురించి నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తా. మొదటిది తల కనిపిస్తుంది. ఈ అహరోను కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువు. అహరోను మొదటి ప్రధాన యాజకుడు, యేసుక్రీస్తు ప్రభు వారు ఆఖరి ప్రధాన యాజకుడిగా మనకు సరిపోయిన వాడు అని హెబ్రీ పత్రికలు ప్రస్తావించబడింది. కనుక తల టాక్స్ అబౌట్ ద హెడ్షిప్, రాజరికాన్ని గురించి మనకు మాట్లాడుతుంది, శిరసత్వాన్ని గురించి మాట్లాడుతుంది, కింగ్షిప్. తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు కీర్తనలో రాయబడుతూ వచ్చింది. కనుక ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం ప్రకారము సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు అయి ఉన్నాడు. సంఘము యేసుప్రభు యొక్క దేహానికి పోలిక, శరీరమునకు పోలిక. యేసుప్రభు ఆ సంఘమునకు శిరస్సు. కనుక మొదట క్రైస్ట్ ఈజ్ ఎ డివైన్ కింగ్ ఇన్ ద జయోన్. సియోనులో యేసుప్రభు వారు రాజు. తల లేని మొండెం కాదు, తల కలిగిన యజమానుడు, సజీవుడు. అందుకే ఆయన తల ఎలాంటిదంటే పరమగీతంలో చెప్పబడింది 5వ అధ్యాయం, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేంటి, అతని తల వెంట్రుకలు కాకపక్ష కృష్ణ వర్ణములు. అతని తల అపరంజి వంటిది. కనుక అపరంజి బంగారము, కాకపక్ష కృష్ణ వర్ణములు, ఇవన్నీ ఆయన దైవత్వాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కనుక సంఘములో యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే ప్రాముఖ్యమైన వాడు. మనం ఆయన్ని మాత్రం పక్కన పెట్టేసి మనమే అంతా అనుకుంటాం. అది విషాదకరమైన సంగతి. ఈ సంఘం ఆయనది. అందుకనే బైబిల్లో కొన్ని సందర్భాలు రాశారు, నా మందిరము సమస్త జనులకు. మీ మందిరం కాదు, మన మందిరం కాదు అక్కడ రాసింది, మై హౌస్, నా మందిరము. అంటే ఓనర్ ఎవరు, యజమానుడు ఎవరు, కస్టోడియన్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. అలా కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మత్తయి 16:18లో ఈ బండ మీద మీ సంఘమును కట్టేదను అని కాదు ఉండేది, నా సంఘమును కట్టదు. నా మందిరము, నా సంఘము, నా ప్రజలు, నా జనము, నా గొర్రెలు. మై షీప్ షాల్ హియర్ మై వాయిస్. నా గొర్రెలు, నా స్వరము, బయట గొర్రెలు కాదు ఇవి. కనుక ఇదంతా యేసుక్రీస్తు ప్రభు వారికి చెందిన సంఘం. ఇప్పుడు ముందుకెళ్ళక మునుపు యేసు ప్రభును అంగీకరించినవా? యేసు ప్రభు రక్షకుడిగా ఎరిగావా? ఆయన రాజుగా ఉన్నాడా?
ఆయన క్షమాపణ మారు మనసు స్వీకరించినావా? అదే లేకపోతే కెన్ ఎవర్ బి ఏ కింగ్, ఆయనకి రాజుగాడు. అందుకే మత్తయి సువార్త కొత్త నిబంధన తెరిచిన వెంటనే రాయబడిన మాట 2వ అధ్యాయము, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? వేర్ ఇస్ హీ దట్ ఈస్ బోర్న్ కింగ్ ఆఫ్ జ్యూస్. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము ఆయన్ను పూజింపవచ్చు. ఆయన రాజుగా తూర్పు దేశ జ్ఞానులు గుర్తించినారు. ఆర్డమీడి చదువుకున్న వాళ్ళకి గుర్తింపు రావట్లేదు, గ్రహింపు రావట్లేదు, ఎరక రావట్లేదు. ఏం చదివినా, ఇంటర్మీడియట్ చదివినా, బీటెక్ చదివినా వాళ్ళే అనుకుంటారు చాలా ఎక్కువ అనుకుంటారు. కాదు, అది ఊరికే ఒక అణువు పరమాణువు చదువుల్లో. తూర్పు దేశ జ్ఞానులు వాళ్ళ పేర్లే మ్యాగీస్ అంట, అంటే జ్ఞానం వారి దగ్గర ఉంది. అలాంటి వారే మేము చాలా తెలిసిన వాళ్ళు, మేము చాలా గొప్పోళ్ళని చెప్పుకోలేదు. వాళ్ళే యేసుప్రభు దగ్గరికి వచ్చి మేము ఆయన పూజింపవచ్చితిమి అన్నారు. జ్ఞానులకు ఆయన రాజు అని తెలుసు. రాజు, ఇప్పుడు నేను ఇలాగంటే తప్ప ఏమనుకోవద్దండి. పూజించేవారెవరు? జ్ఞానులు. యేసును రాజుగా గుర్తించిన వారెవరు? పూజించని వారెవరు? యేసును రాజుగా గుర్తించని వారెవరు? మీరు చెప్తారని నేను చెప్పాలి. వెరీ గుడ్. కనుక ఇప్పుడు ఇంత చదువుకున్నాము, ఇంత ఇల్లు ఉంది, ఇంత ఆస్తుంది, ఇంత ఉంది, అది ఉందన్నా కూడా కీర్తనలో చెప్పబడింది కదా, ద ఫూల్ సేస్ ఇన్ హిస్ హార్ట్ దట్ దెర్ ఇస్ నో గాడ్. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడు. కనుక రాజు లేడు అనుకునే వ్యక్తి బుద్ధిహీనుడు. రాజు యేసు అని గుర్తించిన వ్యక్తి బుద్ధిమంతుడని వాక్యం చెలవిస్తుంది. చివరికి పిలాతు కూడా బుద్ధిమంతుడే. ఎందుకంటే యేసుప్రభు వారిని సిలువేసేటప్పుడు పై విలాసం రాయమని చెప్పినాడు. ఆ పై విలాసం ఏంటంటే జీసస్ ఆఫ్ నాజరెత్ ద కింగ్ ఆఫ్ జ్యూస్. నజరేయుడైన యేసు యూదులకు రాజు. యూదులు వచ్చి ఆయనతో పోట్లాడినారు. ఏంటి యూదులకు రాజని మీరు రాసేసారు, యూదులకు రాజని చెప్పుకుంటున్నాడు అని రాయండి, లేకపోతే ఆ నేరం ఉందని రాయండి, కానీ మరి యూదులకు రాజని రాసేసారు ఏంటి? నేరం ఒకేసారి సర్టిఫికేషన్ ఇచ్చి వాడు పిలాతు ఏం చెప్పాడో తెలిసి ఏదో రాసేసా ఇంకా. అందుకే యూదులకు రాజు ఆయన శిలువలో వేలాడి తీయబడ్డాడు. మనల్ని రాజులుగా చేయట కొరకై, రాజ్యముగా చేయట కొరకై, రాజవైభవంలోనికి తీసుకురావట కొరకై. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగిపోతులుగా చేయను. ఈ రాత్రి యేసును అంగీకరించుకున్నా ఉంటే 17వ వార్షికోత్సవ సందర్భాన మరలా యేసుప్రభు యొక్క ప్రేమను జ్ఞాపకం చేస్తున్నాం. పాపల రక్షకుడు, పాపల మిత్రుడు, పాపల కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చిన వాడు, పాపాన్ని భరించడానికి శిలువ మీదకి వెళ్ళిన వాడు, పాపముగా చేయబట్టడానికి ఇష్టపడినవాడు, పాపల కొరకే మనఃపూర్వకంగా ప్రాణం పెట్టినవాడు. ఆ యేసుక్రీస్తు త్యాగము, బలి, యాగము మానవుణ్ణి పాపం నుండి కడిగి శుద్ధీకరిస్తుంది. ఈ రాత్రి నీవెవరైనా సరే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందదురు. నీ తల మీద నిత్యానందం ఉంటుంది. ఒకవేళ అదే లేకపోతే నీకు తల ఉన్నా కూడా, మైండ్ ఉన్నా కూడా, బ్రెయిన్ ఉన్నా కూడా, ఎన్నున్నా కూడా నిత్యానందం ఉండదని బైబిల్లో రాయబడింది. వారి తలల మీద నిత్యానందం ఉండను. ఆ ఆనందం కలిగించేవాడు యేసుక్రీస్తు ప్రభువే. రెండోది చూస్తామా? 133వ కీర్తన 2వ వచనం. Psalm 133 verse 2. అహరోను గడ్డం మీదుగా కారి. అహరోను గడ్డం. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు జవాబు చెప్పండి. బైబిల్లో గడ్డం వదలిన వాళ్ళు ఎంతమంది? నేను ఇలాగ ప్రశ్న అడిగితే గడ్డం పెంచుకోవచ్చు అని మీరు కూడా పోయి పెంచుకోవద్దని ఋషుల మాదిరి. అది పాత నిబంధనలో వారి కట్టడ. నాజరీన్గా చేయబడిన వారు, నాజీర్ చేయబడిన వారు వారి ఒంటి మీద రేజర్ రాకుండా చూసుకోవాలి. అందుకే అహరోను ప్రధాన యాజకుడు కనుక ఆయన గడ్డం వదులుకోవడం అనే సాంప్రదాయం. ఈ గడ్డము ఏ జ్ఞాపం చేస్తుందంటే ఆయన దైవ సన్నిధిలో మన కొరకై నిలువబడే యాజకుడు, ప్రీస్ట్. ఇప్పుడు కొత్త నిబంధనలోనికి వస్తే యేసుక్రీస్తే మన ప్రధాన యాజకుడు. ఎప్పుడో మీకు గుర్తుందో లేదో, ఒకసారి మొట్టో వర్స్ వచ్చింది చాలా ఏళ్ల క్రితం. క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చెను.
ఆయనే ప్రధాన యాజకుడు. ఈజ్ అవర్ హై ప్రీస్ట్. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. సరే, మన ప్రశ్న దగ్గరికి వస్తాం. బైబిల్లో గడ్డ మొదలైన వాళ్ళు ఎంతమంది? మొదటి ఎవరు? ఆఖరి ఎవరు? అహరోను ఎన్నోవాడు? మీరు జవాబు చెప్పొద్దండి, నేను కూడా చెప్పను. ఆయన గడ్డమున్నంత దాకా ఆయన యాజక ధర్మానికి అర్హుడు. ఆ గడ్డం లేకపోతే ఆయన అర్హుడు కాడు. అలాగని ఇప్పుడు కూడా గడ్డం పెంచుకోండి అని కాదు దీని అర్థం. నీ ఉద్దేశం ఏంటంటే పాత నిబంధనలో వారు దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారు. వారిని లోకం యొక్క ఏది కూడా తాకటానికి వీల్లేదు అన్నట్లుగా వారు నాజీరు చేయబడినవారు. కనుక ఇప్పుడు ఆయన గతం దగ్గరికి దేవుడు సిద్ధపరిచిన యాజకత్వాన్ని జ్ఞాపం చేసే సందర్భము మనకు తెలియపరచబడుతోంది. కొత్త నిబంధనలో యేసునందు విశ్వాసం ఉంచిన మనము ఆయన కొరకైన యాజకులుగా చేయబడ్డా. ఆయన యాజక ధర్మాన్ని ఇప్పుడు కొత్త నిబంధనలో మనం ప్రార్థన చేసే పరిచయంలోనికి వచ్చి, అందుకే మనం చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ప్రభువు మన పక్షాన ప్రార్థన ఆలకించేవాడు. మనలో ఒక జనముగా యాజకులుగా చేసినాడన్న సంగతి వాక్యంలో మనము గమనిస్తూ ఉన్నాం. మనందరికీ పరిచయమైన వాక్య భాగము తెలుసు కదా. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగము కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా ఇప్పుడు మనం యాజకులుగా చేయబడుతూ ఉన్నాం. కనుక ఇతరుల కొరకై మనం ప్రార్థించవచ్చు. యాజకుడు అంటే అర్థం ఏంటంటే ఎ మ్యాన్ బిట్వీన్ పీపుల్ అండ్ గాడ్. ప్రజల యొక్క సంగతులన్నీ దేవుడి దగ్గరికి బలి రూపంలో తీసుకుని వెళ్ళి దేవునికి క్షమాపణ కోరటానికి ఇష్టపడేవాడు, ప్రాయశ్చిత్తం చేయటానికి ఇష్టపడేవాడు. అపరాధార్థ బలులు ఇలాంటి వాటిని దైవ సన్నిధిలో కనపడేటట్టుగా చేసేవాడు. అంటే యాజకుడు, ఏ ప్రీస్ట్ ఈజ్ ఎ వన్ హూ రిప్రజెంట్స్ ద పీపుల్ బిఫోర్ ద గాడ్. దైవ సాన్నిధ్యంలో ప్రజలను గురించి మనవి చేసేవారు యాజకులు. అలా కొత్త నిబంధనలు ఎవరు చేసినా పర్లేదు. అంటే పూర్తి యాజకులు ఉండొచ్చు, మా మాదిరి క్వార్టర్ టైం యాజకులు ఉండొచ్చు, మీ మాదిరి ఫుల్ టైం యాజకులు ఉండొచ్చు, పార్ట్ టైం యాజకులు ఉండొచ్చు. కానీ ప్రజల పక్షాన దైవ సన్నిధిలో వారి మీదకి శిక్ష రానియొద్దు ప్రభువా అని ప్రార్థన చేసేవారు. చాలా ప్రాముఖ్యమైన సంగతి. పూర్తి కాల సేవకులైతే ఎక్కువసేపు ప్రార్థన చేయొచ్చు, ఎక్కువ ఇంకా ప్రజల విషయమే భారం కలిగి ఉండవచ్చు. ప్రభుకు స్తోత్రాలు. అలాంటి దైవ సేవకులు యాజకులై దైవ మందిరంలో దేవుని ప్రజలను ఆ దైవ సాన్నిధ్యంలో ఎత్తి పట్టుకొని ఉండట చాలా ప్రాముఖ్యం. కానీ విచిత్రం ఏంటంటే మనకు కొన్నిసార్లు సంఘంలో అందరి కొరకు ప్రార్థన చేయబుద్ధి కాదు, కొంతమంది కొరకే చేయబుద్ధి అవుతుంది. ఎందుకంటే కొంతమంది మనకు పడరు కదా, అందుకనే వాళ్ళ కొరకు మనకు చేయబుద్ధి కదా. యాక్చువల్గా మనం చేయాల్సింది అలాంటి వాళ్ళ కొరకే. వాళ్ళు మనకు పడకుండా అయ్యారు, లేకపోతే మనమంటే వాళ్ళకి కోపం, వాళ్ళంటే మనకు కూడా కోపమే, చిరాకు. మనుషులే కదా, రక్త మాంసంలోనే ఉన్నారు కదా. కనుక వాళ్ళకి అనిపించినా మాట్లాడినా వస్తుంటారు, ఏదో ప్రైజ్ లార్డ్ బ్రదర్ రండే కూర్చున్నారు అన్నారు. కానీ తగ్గిపోవాలంటే మార్గం ఏంటంటే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. అది చేయాలంటే చాలా పెద్ద మనసు కావాలా, యోసేపు లాంటి మనసు కావాలా, లేదా యేసుప్రభు లాంటి మనసు కావాలా, దావీదు లాంటి మనసు కావాలా. అప్పుడు మనం వారి కొరకే ప్రార్థన చేయగలము. అప్పుడు వారిని కూడా ప్రభు సన్నిధిలో ఎత్తి పట్టగలము. ఇది యాజకుని యొక్క పరిచయం. మూడోది చూస్తామా? 133వ కీర్తన 2వ వచనం, Psalm 133 verse 2. అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం. అంగీ కూడా ఉంది, దీనికి తల ఉంది. తల ఏం జ్ఞాపం చేస్తుంది? ఈజ్ ఎ కింగ్, ఆయన రాజు అని జ్ఞాపం చేస్తుంది. రెండవది గడ్డము ఏం జ్ఞాపం చేస్తుంది? ఈజ్ ఎ ప్రీస్ట్, యాజకుడు అని జ్ఞాపం చేస్తుంది. మూడవది ఏంటి? అంగి, ఇదే జ్ఞాపం చేస్తుంది. ఆయన ప్రాఫిట్, ఆయన ప్రవక్త, బోధించేది ఆయనే.
వాక్యం వెల్లడి చేసేది ఆయనే, వాక్యమైన యేసు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం చూస్తాం కదా, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసించి. కనుక యేసుక్రీస్తు ప్రభువే వాక్యం, ఆయన మన కొరకైన ప్రవక్త, ఈజ్ ఎ ప్రాఫెట్. సంఘంలో సియోనులో యేసు ప్రభు చేసే ఆఫీసులు ఇవన్నీ మనకు జ్ఞాపం చేస్తున్నాయి. ఈజ్ ఎ కింగ్, ఆయన రాజు, ఈజ్ ఎ ప్రీస్ట్, ఆయన యాజకుడు. మూడవది ఈజ్ ఏ ప్రాఫెట్. ప్రాఫెట్ అంటే అర్థం ఏంటంటే, ప్రవక్త అంటే అర్థం ఏంటంటే యాజకునికి ఆపోజిట్. అంటే యాజకునికి ఆపోజిట్ అంటే యాజకునికి వ్యతిరేకమని కాదు, యాజకుడు చేసే పనికి ఈయన చేసే పనికి వ్యతిరేకంగా ఉంటుంది. యాజకుడు ఏం చేస్తున్నాడు, ప్రజలు దోషం చేశారు, తప్పు చేసినారని దేవుడి దగ్గరికి పోతున్నారు. ప్రవక్త ఏం చేస్తున్నాడంటే దేవుని యొద్ద నుండి ప్రజల దగ్గరికి వస్తున్నాడు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, గర్జిస్తూ వస్తున్నారు. ప్రజల దగ్గర నుండి దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు. ఎవరు? యాజకుడు. ప్రవక్త దేవుని యొద్ద నుండి ప్రజల దగ్గరికి వస్తుంది. ఇద్దరు మనకు కావాలా, 2 చేతులు కావాలి కదా, 2 కళ్ళు కావాలి కదా, 2 కాళ్ళు కావాలి కదా. కనుక వాళ్ళు ఎక్కువ, వీళ్ళు అంత తక్కువ అని కాకుండా దైవ సన్నిధిలో నుండి వాక్యం తీసుకుని వచ్చాడు సమూయేలు. అలాంటి వ్యక్తే. యెహోవా సెలవిచ్చున్నాడు, స్పీక్ లార్డ్ ఫర్ దే సర్వెంట్ హియరెత్. యెహోవా సెలవిమ్ము. ఇప్పుడు కొత్త నిబంధనలో ఈ 2 ఆఫీసులు ఒకళ్ళే చేస్తున్నాం. పాత నిబంధనలో ఈ 2 ఆఫీసులు వేరువేరుగా చేసేవాళ్ళు. ప్రవక్తలు వేరే, యాజకులు వేరే, రాజులు వేరే. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత 3 ఆఫీసులు ఒకళ్ళే చేస్తున్నారు. ఎందుకంటే యేసుప్రభు 3 ఆఫీసులు ఒకళ్ళే చేశాడు. 3 బాధ్యతలు ఆయనే చేశాడు. ఆయన రాజు, ఆయన ప్రవక్త, ఆయన యాజకుడు, ఆయన ప్రవక్త. ఇప్పుడు మనల్ని కూడా రాజులుగా ఆయన చేసినాడు, యాజకులుగా చేసినాడు, ఇప్పుడు ప్రవక్తలుగా చేసినాడు. అంటే దేవుని యొక్క వాక్యం ప్రకటించే అవకాశం, కృప మనకు అనుగ్రహించింది. ఇది భక్త్ సింగ్ గారు బాగా నమ్మినారు. మీరు గమనించినారో లేదా, మన సహవాసంలోనే ఇట్లుండేది, వేరే సహవాసంలో అట్లుండదు. వాళ్ళే చెప్తారు, ఇంకెవరు చెప్పడానికి లేదు. ఈ సహవాసంలో అలా కాదు. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి నోరు తీసి యేసుప్రభుని గురించి సాక్ష్యం చెప్పొచ్చు. యేసుప్రభు వారికి చేసిన గొప్ప కార్యంలో దయ్యం పట్టిన వాడు బాగైన తర్వాత ఎలాగో దెకపల్లిలో ప్రకటింపు ఆరంభించినాడు, అలాగే ఎవరి బిలీవర్ ఈజ్ ఎవాంజలిస్ట్, లైసెన్స్డ్ ఎవాంజలిస్ట్. అందుకే భక్త్ సింగ్ గారికి కూడా ఆరంభంలో వచ్చిన సవాల్ ఇదే. ఆయన దగ్గర కొంతమంది పాస్టర్లు అలాంటి వాళ్ళు, లేదా పెద్ద పెద్ద మిషన్లో ఉన్న అధికారులు ఆయన పిలిచి అడిగినారు, ఏ అధికారం చేత నీవు వాక్యం బోధిస్తున్నావు? ఏ సెమినార్లో చదువుకున్నావు? నీకు ఎవరు అభిషేకం ఇచ్చినారు? నీకెవరు పెద్ద గౌన్ ఇచ్చినారు? నీకెవరు పెద్ద దండ ఇచ్చినారు? నీకెవరు పెద్ద సెలవు ఇచ్చినారు? ఎవరు ఇచ్చినారు? ఎక్కడ? అమెరికాలోనా, కెనడాలోనా, యూకేలోనే? ఎక్కడ ఇచ్చినారు చెప్పు. మరి ఆయన మామూలుగా రక్షణ పొందినాడు, ప్రభు పిలిచినాడు, వచ్చినాడు. ఇప్పుడు ఆయన జవాబు చెప్పింది ఏంటంటే తెలుసా? జీసస్ కాల్డ్ మీ, యేసు నన్ను పిలిచినాడు. జీసస్ అనాయింటెడ్ మీ, యేసు నన్ను అభిషేకించినాడు. జీసస్ సెంట్ మీ, యేసు నన్ను పంపించినాడు. ఆయన్ని పిలిచినాడు, ఆయన్ని అభిషేకించినాడు, ఆయన పంపించినాడు. ఈ దినాల్లో ఆయన ముసుగులోనే అందరూ వచ్చేస్తున్నారు. ఏమి లేకపోయినా కూడా ఏదో ఒక పాక పెట్టుకోవడం, ముఖ్యంగా మీలాంటి జిల్లాల్లో ఒక పాక పెట్టుకోవడం, తెల్లరోజు వేసుకోవడం, మాటలు చెప్పడం, బయట మైక్ పెట్టడం, ఓయేసు నీ ప్రేమని ఏదో ఒక పాటలు వాళ్ళకి నచ్చింది వాళ్ళే రాస్తారు అనుకో, అది వేరే విషయం. ఇలాగ చేసేవాళ్ళు చాలామంది అయిపోయారు. కానీ దేవుడు పిలిచిన వాళ్ళ పిలుపు వేరుగా ఉంటుంది, వాళ్ళ ప్రత్యక్షత వేరుగా ఉంటుంది, వాళ్ళ పరిచర్య వేరుగా ఉంటుంది, వారి యొక్క ప్రయాస క్రైమ్ కూడా వేరుగా ఉంటుంది. ఆ కారణం చేత వారు దేవుని యొక్క వాక్యాన్ని పొంది అదే ప్రకటించు. మనం ప్రభు యుద్ధ నుండి ఏది పొందుతామో అదే ప్రకటించాలి. ఏది మన నిజ జీవితంలో వాస్తవంగా ఉంటుందో అదే మనం ప్రకటించాలి. విచిత్రం ఏంటంటే మనం ప్రకటించేదానికి నిజ జీవితానికి ఏం సింక్ కాదు, ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కాదు, మిస్ మ్యాచ్ అవుతుంది. చదువుకునేటప్పుడు ఒక క్వశ్చన్ ఉంటుంది కదా, ఈ క్రింది వాటిలో సరైన వాటిని జత చేయము అని ఉంటుంది. మ్యాచ్ చేయాలంటే అది దేనికి సరిపోతుందో దాన్ని బట్టి మనం మ్యాచ్ చేయాలి. ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన తర్వాత మనల్ని కూడా మ్యాచ్ చేయమండి, ఎక్కడ మ్యాచ్ అవుతుంది? నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు జవాబు చెప్పండి. క్రైస్తవేతరులో మనము దాదాపు
అన్ని విషయాల్లో ఒకే రకంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మనం ఆదివారం వస్తాం, వాళ్ళ దినాలు శుక్రవారం పోయే వాళ్ళు ఉన్నారు, గురువారం పోయే వాళ్ళు ఉన్నారు, శనివారం పోయే వాళ్ళు ఉన్నారు. మనకింటే భక్తిగా పోయే వాళ్ళు ఇంకా వాళ్ళు ఎక్కువ. మనకి అసలు లేదనుకో, అది వేరే విషయము. వాళ్ళకి ఎక్కువ భక్తి ఉంటుంది, వాళ్ళకి నిష్టగా వెళతారు. ఎంత నిష్టనే చెప్పు, నువ్వు రాత్రి పడుకోకుండా ఉండన్న కూడా ఉండగలరు. మనకి పండుకోకుండా ఉండాలంటే ఎక్కువ నిద్ర ఆ రోజే వస్తుంది. మన గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అనుకోండి. వాళ్ళకి ఏదో వాళ్ళ గ్రంథాలు వాళ్ళకు ఉంటాయి, అది వాళ్ళు బోధిస్తారు. మరి మనము చేస్తున్నాం, వాళ్ళు చేస్తున్నాం, వాళ్ళకి మనకి తేడా ఏంటి? ఏంటి తేడా? నాకెప్పుడు ఇలాంటి సవాళ్ళు వస్తుంటాయి, వాళ్ళకి మనకి తేడా ఏంటి? అందుకే గలతీ 3:లో అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఓ అవివేకులైన గలతీయులారా, సిలువ వేయబడిన క్రీస్తు మీదట ప్రదర్శించబడిన కదా. షోకేసింగ్ క్రూసిఫైడ్ క్రైస్ట్ ఈజ్ ద యునిక్ ఫీచర్ ఆఫ్ ఎ క్రిస్టియన్. క్రైస్తవుని యొక్క శ్లాఘ్యత భాగ్యం ఏంటంటే సిలువ వేయబడి యేసును ప్రదర్శించుట. అది క్రైస్తవేతరులు చేయలేరు, ఎందుకంటే సిలువ వారికి వెరితనం, సిలువ వారికి అజ్ఞానం, సిలువ వారు ఎరగకపోవటానికి అడ్డుబండగా వారు తలస్తూ ఉంటారు. యేసుని ఎరిగిన వారికి ఏ సిలువ లోకానికి అవివేకమో, ఏ సిలువ లోకానికి వెరితనమో, ఆ సిలువ మనకు దేవుని యొక్క జ్ఞానము, శక్తి, బలము, వివేచన, పరిశుద్ధత, నీతి అన్నీ ఆ సిలువే సమస్తమైంది. కనుక మన క్రైస్తవ జీవితంలో ప్రభు అన్నట్లు, నన్ను వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకొని, యేసు ప్రభు మన కొరకు ఆయన సిలువను ఎత్తుకొని రక్షణ సిద్ధం చేసినాడు. ఇప్పుడు ఆ రక్షణ కొనసాగించడానికి ఎవరు వాళ్ళ సిలువను ఎత్తుకోవాలి. మనం మన సిలువలు తప్ప వేరే వాళ్ళ సిలువలు ఎత్తుకోవటానికి ప్రయత్నం చేస్తుంటాం. అలా కాదు, టేక్ యువర్ క్రాస్, మన సిలువనే మనం ఎత్తుకోవాలని వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఇప్పుడు సిలువను ఎత్తుకున్న వ్యక్తి భుజం మీద సిలువ, నోటిలో దైవవాక్యము, చేతిలో బైబిలు, క్రీస్తు కొరకు నిజమైన సాక్షిగా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. అదే మన జీవితంలో కార్యసిద్ధి కానప్పుడు మనం ఆ వస్త్రము, నీతి వస్త్రం కావచ్చు, రక్షణ వస్త్రం కావచ్చు, ఉల్లాస వస్త్రం కావచ్చు, ఇవన్నీ ధరించిన వెలుగు లోకానికి కనపడాలని ప్రభు కోరుతున్నాడు. అదే లేకపోతే మనం ఆదాము అవ్వల వలె దిగంబర్లమై కచ్చడములు చేసుకున్న వారితో సమానం. కచ్చడం చేసుకున్న వాళ్ళు దాక్కొని ఉంటారు. అందుకే దేవుడు ఆదాము అవ్వల దగ్గరికి వచ్చినప్పుడు, ఎందుకు మీరు దాక్కొని ఉన్నారు? మేము భయపడినాం. ఎందుకని? కచ్చడం చేసుకున్నారు. ఆ తర్వాత దేవుడు వారికి చర్మపు చొక్కాయలు తగిలించిన తర్వాత ఇంక వాళ్ళు దాక్కోవాల్సిన పని లేదు, వస్త్రాలు వచ్చినాయి. అలాగే యేసు ప్రభుని ఎరగక మునుపు వస్త్రం లేనప్పుడు దాకా నేకెడ్నెస్ బ్రింగ్స్ షేమ్ఫుల్నెస్, దిగంబరత్వం సిగ్గు తీసుకొని వస్తుంది. అదే వస్త్రధారణ ధైర్యం తీసుకొని వస్తుంది. ఆ వస్త్రమే యేసు యొక్క వస్త్రం. ఆ యేసు వస్త్రంలో శక్తి ఉంది, ఆ యేసు వస్త్రంలో మహిమ ఉంది, యేసు వస్త్రంలో ప్రభావం ఉంది. ఆ యేసు దాన్ని మనకు ధరింపజేసి మనల్ని కూడా ఆయన వాక్యముతో నేను నింపాలని కోరుతున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం ప్రకటించే ప్రవక్తలు, గొప్ప సైన్యము దేవుడికి అవసరం. కానీ విచిత్రం ఏంటంటే, ఏది ప్రకటించాలో అది ప్రకటించకుండా, ఏది ప్రకటించకూడదో అది మనం ప్రకటిస్తూ ఉంటాం అనేక సందర్భాలు. ఎలాగ అలాగ మాట్లాడకుండా, ఎలాగ మాట్లాడకూడదో అలాగ మాట్లాడుతూ ఉంటాం. పౌలు లాంటి వాడు పరిచర్లు కొనసాగిపోతున్నప్పుడు కొరంతి పట్టణంలో చాలా ఎదిరింపు వచ్చింది. బహుశా ఆ రోజు రాత్రి, ఇంకా ఆఖరి రాత్రి ఏమో కొరంతిలో పడుకునేది అని అనుకున్నాడు. రాత్రి అలాగ నిద్రకు ఉపక్రమించినాడు. బైబిల్లో రాయబడింది, దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. 18వ అధ్యాయం అపోస్తుల కార్యాల్లో, నువ్వు భయపడక మౌనంగా ఉండక మాటలాడము, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉంది. ఏ పట్టణంలో? ఏ పట్టణంలో చెప్పరేంటి? చెప్తారా లేదా? ఏ పట్టణంలో?
వినపడట్లేదు. గట్టిగా చెప్పండి, మీటింగ్ అయిన తర్వాత చికెన్ బిర్యానీ రెడీగా ఉంది. అట్లయినా కొద్దిగా ఎగ్జైట్ అవుతారేమో అని మెనూ లీక్ చేస్తున్నా. ఏ పట్టణంలో? కొరంతి పట్టణం. వెరీ గుడ్, చాలా బాగా చెప్పి సిస్టర్స్ అమ్మా. విజయవాడ పట్టణంలో. ఏ ఊర్లో ఉన్నవాళ్ళకి ఆ ఊరికి అది ఇంప్లాయిడ్. ఏ ఊర్లో నేనుంటే ఆ ఊర్లో చదువుకు. ఈ పట్టణంలో. అందుకే ఆ పట్టణం కొరంతిలో అని రాయలేదు, ఎందుకంటే కొరంతి అని రాస్తే మనం అట్లే అనుకుంటాం, మనం అంత తేలిగ్గా ఇనే రకం కాదు కదా. అందుకే ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నారు. పౌలు వలె ఆ బహుజనులతో మాట్లాడే ప్రవక్తలు లాంటి వారు కావాలి. దావీదు కూడా మీకు తెలుసు కదా, దావీదు రాసే అదే సమయంలో యాజకుడు. ఏ యాజకుడు దావీదు చేసినట్లు ప్రార్థన చేశారు? ఎవరైనా చేస్తారా? దావీదు ప్రార్థన చేస్తే దేవుడు మెల్ట్ అయిపోతాడు. మనం ప్రార్థన చేస్తే అప్పటిదాకా మెల్ట్ అయినాడు కూడా గట్టిపడిపోతాడు. ఇక 132వ కీర్తనలో ఆయన ప్రార్థన చేశాడు, యెహోవా లెమ్మో, నీ బలసూచకమైన మందసంతో కూడా రమ్ము. లెమ్మో రమ్ము, ఆ ప్రేజాలజీ చూడు, పద ప్రయోగం పరిశుద్ధాత్మ దేవుడు చేసింది. గొర్రెల కాపరికి ఇన్ని పదాలు వస్తాయి, ఇంత చదివినా, బీటెక్ చదివినా, ఇంత జీతాలు వస్తాయి, ఇంత డిఏలు, ఇంత హెచ్ఆర్ఏలు, ఇంత ఇళ్ళు, ఇంత వాకేళ్ళు, ఇంత కార్లు, ఇన్ని ఉన్నాయి, కానీ పొరపాటును కూడా ఇవి రావేంటి? ఈ నోటికి అవి అందుబాటులో లేవు, అవుట్ ఆఫ్ స్టాక్. ఆశ్చర్యం కలిగిస్తుంది. దావీదు సామాన్యమైన మానవుడు, బెత్లెహేములో అడవుల్లో గొర్రెలుగా వెంట తిరిగేవాడు. అలాంటి వానికి ఇలాంటి వాక్యోపదేశం వచ్చినట్లు వాక్యలో మనం చూస్తాం. మీకు తెలుసో తెలియదు కదా, ఇప్పుడు నేను అడుగుతా ఒక ప్రశ్న. కీర్తనల్లో మందసం అనే మాట ఎన్నిసార్లు రాయబడింది? మీరు చెప్తారా, నేను చెప్పాలా? ఎన్నిసార్లు రాయబడితే మాకేమి? మనకి ఏదైనా కూడా చీమ కుట్టినట్లు ఉండదు, ఒక్క పాపము తప్ప. అది కనిపిస్తే లేని ప్రాణం పుట్టుకొని వస్తుంది. తాగబోతుకి షాపు తీసినారని ఉదయం చెప్పినా మనకు అప్పుడే తాగింటాడు, లేని బలం పుంజుకొని వస్తాడు. అలాగే పాపులమైన మనకు పాపకు సంబంధించిన సంగతులు లేని బలం వస్తుంది. అదే దైవికమైన దానికైతే వాక్యమా, ప్రార్థన, ఆరాధన. అంతదాకా 6 అడుగులు లేచిన వాళ్ళు కూడా ఇప్పుడు టార్టాయిస్ కాయలు మాత్రం చుట్టుపడిపోతారు. కీర్తనలో ఒకేసారి రాశారు, 150 కీర్తనల్లో ఈ ఆర్క్ ఆఫ్ గాడ్, దేవుని మందస్సం అనే మాట ఒకేసారి రాశారు. అది కూడా దావీదే రాశారు. అది కూడా ఇక్కడే రాయబడింది. సియోన్, వేర్ దెర్ ఈజ్ ఎ ప్లేస్, దెర్ ఈజ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఏర్పాటు చేసుకున్న సియోన్ ఉంది కనుక దేవుడు ఏర్పాటు చేసుకున్న మందసమ కూడా ఉంది. దావీదు పాతదాన్ని రెఫర్ చేస్తున్నాడు. యాకోబు బలిష్ఠుడు. దేవుని మందిరం యాకోబుకే కదా మొదటి ప్రత్యక్షత వచ్చింది, అందుకని యాకోబుని దేవుడు రెఫర్ చేస్తున్నాడు. ఇదొక్క సందర్భంలోనే యాకోబు బలిష్ఠుడు కీర్తనలో రాయబడుతూ వచ్చింది. ద మైటీ వన్ ఆఫ్ జాకోబ్. యాకోబుకు ఆశ్రయమైన వాడు, సన్నబనోడు కాదు, మైటీ వన్ ఆఫ్ జాకోబ్. యాకోబుకు ఆశ్రయమైన వాడు, బలిష్ఠుడైన వాడు. ఈ దినాన మనకు యాకోబు భౌతికంగా లేకపోయినా యాకోబు దేవుడు ఉన్నాడు. అందుకే భక్సింగ్ గారికి చాలా ఇష్టమైన వాక్యాలు. ఒకటి మలాకి 3:6, యెహోవానైనా నేను మార్పు లేని వాడని గనుక యాకోబు సంతతి. ఎవరు మనము? యాకోబు సంతతి అయినా మీరు లయము కాలి. అందుకే దేవుడు పరిచారకులైన మనల్ని అలాగుంచి బలపరిచి వాడుకుంటూ వచ్చినాడు. పాత నిబంధనలో ప్రవక్తలు ఉవ్వెత్తున లేచి వాక్యం ప్రకటించినారు. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు అని వారు వాక్యానికి తిరుగులేదు, అడ్డులేదు. సమూయేలు లాంటి వాడు దాని మొదలుకొని బెర్షెబా దాకా గొప్ప ప్రవక్త అయ్యాడు. బైబిల్లో రాయబడింది. ఆయన చెప్పిన ఒక్క మాట కూడా నిరర్థకం కాలేదు. ఆ తర్వాత గొప్ప ప్రవక్తలు వచ్చి, మోషే కూడా ప్రవక్తనే, దావీదు కూడా ప్రవక్తనే, అబ్రహాం కూడా ప్రవక్తనే. బైబిల్లో ఆ మాటలన్నీ వాడబడుతూ వచ్చినాయి. ఏలియా, ఎలీషా లాంటి ప్రవక్తలు వచ్చినారు. అగ్ని పైనుండి కిందకి దింపినారు. మనం కూడా ఊరికే ప్రవక్తలని అనుకుంటాం. నేను కూడా వాక్యం చెప్తా బ్రదర్, నాకు కూడా తెలుసు బైబిల్ అంతా. ఈ మండే అగ్ని కూడా ఆరిపోద్ది, పైకి దింపే సంగతి దేవుడేరుగా.
ఇఫ్ దెర్ ఈజ్ నో ఫైర్ ఇన్ ద ప్రీచింగ్ ఇట్ మే నాట్ హ్యావ్ ఎ అనాయింటింగ్. అది అభిషేకం ఉండేది కాదేమో. కనుక ఈ దినాల్లో చాలా స్థలాల్లోనికి మీరు వెళ్తుంటారు, చూస్తుంటారు. మన సాహసంలో కూడా కొంతమంది ఈ వాక్యపు వెలుగు అంత లేకపోయినా వారు అటు ఇటు ఎవడు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వస్తుంటారు. మంచిది వెళ్ళడము, తప్పనే ఏం చెప్పట్లేదు. వాళ్ళకు కూడా వాక్యం చెప్పాలి కదండి, మంచిదే అట్లా చెప్తే. కానీ అటు చెప్పం కదా. ఎక్కడికి వెళ్ళిన దగ్గర అక్కడ ఏమంటే కృష్ణా జిల్లాలో తాళం కొట్టాల, డ్రమ్ము పెట్టాల. అక్కడ నువ్వు సువార్త గట్టిగా చెప్పి ఆల్టర్ కాలు ఇవ్వగలవా? ఇస్తే మంచిదే. ఇస్తే ఇంక నీకు అదే ఫస్ట్ అండ్ ఫైనల్. మళ్ళా ఇంకోసారి వెళ్ళరేమో బహుశా. కానీ మేము ప్రకటించే వర్తమాన ఉపదేశం ఏమనగా, లేఖనం ప్రకారం యేసుప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి లేఖనం ప్రకారం తిరిగి లేచిన. ఆ మధ్యలో ఒక బ్రదర్, ఇంకో బ్రదర్ అడిగాడంట, ఏంటి బ్రదర్ మీరు హెబ్రోను సహవాసమే కదా, కానీ ఎక్కడికి వెళ్ళినా ఈ సహవాసము, భక్సింగ్ గారు ఆయన పరిచర్య, ధర్మం, అవిశ్వాసం అది గురించి ఏం చెప్పరే అని అంటే, ఆయన మంచి స్పీకర్, మీకు కూడా తెలుసు, నేనేం పేరు చెప్పను. ఆయన అన్నాడంట, ఐఎమ్ నాట్ ఏ పర్సన్ సెంటర్డ్, ఐఎమ్ క్రాస్ సెంటర్డ్. చాలా పెద్ద పదం. నేను వ్యక్తికి కేంద్రం కాదు, నేను సిలువకు కేంద్రంగా పరిచయం చేసేవాడిని అని. ఇప్పుడు నేను అడిగితే మీరు జవాబు చెప్పండి. బైబిల్లో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా, ఆదాం మొదలుకొని యోహాన్ దాకా వ్యక్తుల సిలువన? వ్యక్తులే కదా. యేసుప్రభు కూడా వ్యక్తే కదా, కాదా? ఇప్పుడు కొన్నిసార్లు మనం బైబిల్ స్టడీస్లో క్యారెక్టర్ స్టడీ అని స్టార్ట్ చేస్తాం. మోషే చరిత్ర, అబ్రహాము చరిత్ర, యెహోషువ చరిత్ర, పౌలు చరిత్ర అని మనం స్టార్ట్ చేస్తాం. మరి వాళ్ళంతా మనుషులే కదా. నువ్వు అన్నా అనకపోయినా బైబిల్లో నేరుగా రాసినాడు, ఓ మనుష్యుడా, నరపుత్రుడా. ఇలాగ దేవుడు వాడిన పదాలే అవి. మనుషుడని దేవుడే వారికి చెప్పినాడు. మీ అందరికి బాగా పరిచయమైన ఒక వాక్యం ఉంది కదా, యాకోబు 5:17 అనుకుంటా. ఏలియా మన వంటి స్వభావం గల దైవ సేవకుడే అని రాశారా? దైవదూత అని రాశారా? దైవజనుడు అని రాశారా? ప్రవక్త అని రాశారా? ఏం రాశారు? వాట్ ఏ గ్రాఫిక్ డిస్క్రిప్షన్. సేవకుడైనా, యాజకుడైనా, బోధకుడైనా, రాజు అయినా, సండే క్లాస్ టీచర్ అయినా, స్త్రీ అయినా, పురుషుడైనా మొదటి వాళ్ళు ఎవరు? మనిషి. తర్వాత జెండర్ ఏంటి, స్త్రీల పురుషుల, ఫంక్షన్ ఏంటి, దైవ సేవకుల, వాక్యోపదేశకుల, పరిచారకుల, సంఘ పెద్దల అనే తర్వాత ఫంక్షన్. తర్వాత ఇప్పుడు మొట్టమొదట మనుష్యుడు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. మరి ఇప్పుడు ఏలియాను గురించి చెప్తామా చెప్పమా? చెప్పరేంటి? చెప్తామా చెప్పమా? ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే ఎవరినో మనం తబ్బట్టలు విమర్శించాలని కాదు. మీరంతా అట్లా ప్రవాహం వల్లే కొట్టుకొని పోతుంటారు. గాలిపటాకం అంటారు కదా, సంక్రాంతికి వదులుతారు కదా, అట్లా ఏదైతేనేమంది బ్రదర్, గాలిపటాకమే కదండి అని కొట్టుకొని పోతుంటారు. అందుకనే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళందరూ మనుషులే, వారు దైవిక లక్షణాలు మనం చూస్తాం. ఇప్పుడు దావీదు కూడా మనుషుడే, దైవిక లక్షణాలు మనం చూస్తాం. పొరపాట్లు ఉన్నప్పుడు మనం ఇలాంటి పొరపాట్లు చేయకూడదని హెచ్చరించబడుతూ ఉన్నాం. ఇశ్రాయేలీలు కూడా మనుషులే, వారు మంచి లక్షణాలనే మనం చూస్తాం. అలాగే ఇప్పుడు మన తరములో బైబిల్లో రాయబడిన వ్యక్తులు చాలామంది వచ్చిండొచ్చు. విలియం కేరీ లాంటి వాళ్ళు, డిఎల్ మూడీ లాంటి వాళ్ళు, సిఎస్ స్పర్జన్ లాంటి వాళ్ళు, భక్సింగ్ గారు లాంటి, సాధు సుందర్ సింగ్ ఇలాంటి వాళ్ళు ఎంతో గొప్ప వారిని ప్రభు లేపాడు, వాడుకున్నాడు. వారు దైవికమైన లక్షణాలు మనము నేర్చుకుంటాం, వింటుంటాం, ఆచరించడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఐఎమ్ నాట్ మ్యాన్ సెంటర్డ్ బట్ ఐఎమ్ గాడ్ సెంటర్డ్ అంటే, ఐఎమ్ నాట్ మ్యాన్ సెంటర్డ్, ఐఎమ్ క్రాస్ సెంటర్డ్ అంటే, మళ్ళీ సరే నువ్వు అలాగే చెప్పావు కదా, మీరు సియోని గీతాలు ఎందుకు పాడతారు మీ సంఘంలో? తీసి మీరు రాసుకుని నువ్వు వాడవచ్చు కదా, చెప్పరేంటి? దిస్ ఈజ్ ఎ సీరియస్ ఇష్యూ. మీరు అందరు ఫేస్ చేసేది. మీరు ఏం అమాయకుల మాదిరి కూర్చొని వచ్చి వినేసి యూట్యూబ్లో ఇంట, బయటికి పోయి ఇంట అన్నీ చేస్తూనే ఉంటారు. అందుకే ఎదుగు బొదుగు లేదు. ఎప్పుడైతే కలిసిపోతుంటారో అన్నిట్లో, పాలలో నీళ్ళు కలిసినట్ల, నీళ్ళలో పాలు కలిసినట్టు అట్లే ఉంటారు, ఏం ఎదుగు బొదుగు ఉండదు. ఎప్పుడైతే మీకు ఒక మార్జిన్ ఉంటుందో
అందుకే సియోనుకి తెలుసు కదా, సియోను గుమ్మాలు, సియోను సంబంధించి 5 ఉన్నాయి కీర్తనల్లో. చెప్తారా? మీరు చెప్తారా? నేను చెప్పాలా? మొదటిది సియోను కీర్తనలు, సాంగ్స్ ఆఫ్ జయోన్. ఇవన్నీ ఏ జ్ఞాపం చేస్తే ఇప్పుడు చెప్పను, టైం అయిపోతుంది. రెండవది డాటర్స్ ఆఫ్ జయన్, సియోను కుమార్తెలు. మూడవది గేట్స్ ఆఫ్ జయన్, సియోను గుమ్మములు. నాలుగవది ఏది చెప్పండి మీకు వచ్చింది? ఇన్ని చెప్తున్నాను కదా, ఇంకేం అనిపించట్లేదా? సియోను, వెరీ ఫైనల్ ఫుల్ స్టాప్ పెట్టేయండి. ఇంకా సియోను బురుజులు, సియోను రాజు, ఇవన్నీ కీర్తనలో రాయబడతా వచ్చింది. సియోను గేట్స్ ఆఫ్ జయన్ అంటే గేట్ ఉంటే అర్థం ఏంటి? మీరు కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటే అర్థం ఏంటి? ఏమని అర్థమమ్మా? ఇది మా స్థలము, మీరు ఇక్కడికి రాకూడదు, మేము అక్కడికి రాము. దిస్ ఈజ్ ఎ పాయింట్ ఆఫ్ సెపరేషన్. మీకు మాకు ఇదే అడ్డు, దారికి మీకు గేటు పెట్టుకున్నారు మీరు. ఇది దారి కాదు, ఇది మందిరం అని. అలాగే మీ ఇంటికి కూడా గేటు పెట్టింటారు, కాంపౌండ్ వాళ్ళు కట్టింటారు. మరి సియోనికి గుమ్మాలు ఉండాలి కదా, గేట్స్ ఉండాలి కదా. ఈ గేట్లు లేకుండా పడిపోతే ఏమైద్ది? దారముడు పోయే పశువులు అవి ఇవి అన్నీ XYZ అన్నీ వచ్చి అక్కడే కాపురం చేస్తారు. గేట్లు ఉంటే అట్లా కాపురం చేయవు. మీకు తెలుసు కదా, ఈ ప్రాంతాల్లో కూడా ఏదైనా ఖాళీ స్థలం ఉంటే లోపల ఆ ఖాళీ స్థలంలో ఇల్లు కట్టుకోకపోయినా చుట్టూ కాంపౌండ్ కట్టి గేటు పెట్టింటారు, బయట బోర్డు రాసింటారు, ఈ స్థలము ఫలానా వాళ్ళకి చెందింది, అతిక్రమించువారు శిక్షారు. మరి ఇవన్నీ మీరు హెబ్రోన్ ఫెలోషిప్ కాదు అనుకున్నప్పుడు, బక్సింగ్ గారు కాదు మాక అనుకున్నప్పుడు, మీరు సియోను గీతాలు మీ మందిరాల్లో ఎందుకు పాడతారు? మీ సొంత పాటలే పాడుకోండి. తప్ప నేను చెప్పేది. ఎందుకంటే ఈ సియోను గీతాలు ప్రాపర్టీ ఆఫ్ హెబ్రోన్, అండ్ ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్ బ్రదర్ బక్సింగ్ అండ్ హిస్ కో వర్కర్స్. బక్సింగ్ గారు ఆయన జతపని వారి యొక్క పరిచర్య ద్వారా బయటికి తీసుకురాబడిన సమృద్ధి, అది సంపద. నువ్వు వాళ్ళనే నమ్మలేనప్పుడు, వాళ్ళ పరిచయం నమ్మలేనప్పుడు ఆ పాటలు ఎందుకు మీరు పాడుకోవడం? మీరంటే మీరు కాదు. అంగీలు వేసుకున్నారు, కానీ ఆ అంగీలకి ప్యాచ్లు వేసుకున్నారు. వెనుకో ప్యాచ్, ముందొక ప్యాచ్. బయటికి మాత్రం మేమేమి హెబ్రోన్ కాదు, బక్సింగ్ గారు కాదు, మాదంతా వేరే అని అనుకుంటా ఉంటారు. వేరే అయినప్పుడు వేరే ఉండాలి, లేదన్నప్పుడు కలిసి ఉండాలి. అర్థమవుతున్నాయి నేను చెప్పే మాటలు మీకు? మీరు అలాంటి మీటింగ్స్కి వెళ్తుంటారు, అవి వింటుంటారు. అబ్బా బ్రదర్ ఏం చెప్పారు బ్రదర్, ఏం చెప్పారు కాదు కావాల్సింది, ఎట్లా జీవిస్తున్నారు అనేది కావాలా. నేను నిన్ను చెప్పినాను కదా, 9వ తరగతి చదివే పిల్లోడు కళాశాలలో శోధనలు జయించడం ఎట్లంటే ఏం చెప్పినాడు బ్రదర్ అంటే మైండ్ లేదని అర్థం. మనకి అర్థమవుతుందా? ఏం అనుభవం లేకుండా ఎలాగ చెప్తున్నా? బీటెక్ చదివి ఏదో ఇంజనీరింగ్ చదివి దేవుని చిత్తంగా అనుకుంటే ఎట్లా అంటే అది తల పడిన కాకలు తిరిగిన బక్సింగ్ గారు లాంటి వాళ్ళే ఒక పుస్తకం రాశారు, హౌ టు ఫైండ్ గాడ్స్ విల్ అని. ఇప్పటిదాకా మాకు ఇన్నేళ్ళు పరిచయలో ఉన్నాము, ఇంకా పోరాటం 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 పోరాటం. దేవుని చిత్తం తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి, కలవరపడిపోయి, ఇది దేవుని చిత్తం అని చేసుకునే నష్టాలు పడిపోయి, ఎంతో కూలబడిపోయి, చతికిలు పడిపోయి ఎంతోమంది భక్తులు ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు లేరంటారా? వాళ్ళు చెప్పలేకపోతున్నారేంటి? అనుభవం ఉండేది మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం, అనుభవం లేనిది చెప్తే అర్థం కదా. కనుక అంగీ ధరించుకున్న ఈ ప్రవక్త దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవాడు. ఇప్పుడు ఈ నూనె, పరిమళ తైలం వీటన్నిటి మీదకి వస్తూ ఉంది. ఈ తైలం దేవుని మందిరంలో మొదట కనిపిస్తుంది. మీకు తెలుసు కదా, ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు బెర్షెబా మనించాలి బేతెల్ దగ్గరికి వచ్చి రాత్రి పడుకొని ఉంటే ఆయనకు ఒక కల వచ్చింది. నిచ్చిన భూమి మీద నుండి వేయబడింది ఒక కొన భూమి, ఒక కొన ఆకాశము. దేవదూతలు ఎక్కుచూ దిగుతున్నారు, దేవుడు పైగా నిలిచి మాట్లాడుతున్నాడు. అప్పుడు యాకోబుకు మెలికి వచ్చింది, ఇది దేవుని మందిరమే కానీ వేరే కాదు అని. ఆ స్థలంలో దేవుడు ఉన్నాడని దానికి బేతేల్ అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఆ రాతిని తీసి, తలగడగా చేసుకున్న రాతిని తీసి నిలిపి దాని మీద నూనె పోసి, దాని మీద అంటే ఎక్కడ పోస్తారు నూనె?
క్రైస్తవేతర కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, మీరు అంతకుముందు ఆ పనులు చేసేటప్పుడు ఎక్కడ పోస్తారు నూనె? అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? తల మీద పోస్తారు, కింద వైరు. ఆ రాతికే తల అనుకోండి, ఎందుకంటే ఉంటాయంట అవి, తల, కాళ్ళు, చేతులు అన్నీ రాతికి. ఆ తల మీద నూనె పోస్తే అది కిందకి ప్రవహిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, యాకోబుకు నూనె ఎక్కడ దొరికింది? అక్కడ ఆన్లైన్ డెలివరీ, స్విగ్గీ వాళ్ళు వచ్చి ఇచ్చిపోయారా? ఫ్లిప్కార్టా, అమెజానా? రాత్రిపూట అడవిలో నూనె ఎక్కడి నుండి వచ్చింది? తయారు చేసుకున్నాడా? ఎక్కడి నుండి వచ్చింది? ఊరికే చదువుకుంటా పోతుంటాం. పాత నిబంధనలో భక్తులు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా రెండు ఖచ్చితంగా వాళ్ళ చేతిలో తీసుకెళ్ళేవాళ్ళు. ఒకటి ఏంటంటే కర్ర, రెండవది ఏంటంటే నూనె. కర్ర ఎందుకో తెలుసా? కర్ర, మోషే దగ్గర కూడా కర్ర ఉంది. యాకోబు కూడా అన్నాడు 32వ అధ్యాయంలో, ఒంటి కర్రతో ఈ నది దాటితేనే ఇప్పుడు నేను 2 గుంపులు అయితేనే. ఆయన కర్ర ఆయన చేతిలో ఉంది, ఇక్కడ వాడలేదు. 28లో 32లో ఆ కర్ర వాడినట్లు వాక్యం మనం చూస్తూ ఉన్నాం. కానీ కర్ర ఎందుకంటే ప్రొటెక్షన్, భద్రత. ఏదైనా తిరుగుతూ ఉంటాయి అక్కడ. ఇప్పుడు దావీదు అన్నాడు కదా, సింహము ఎలుగుబంటి వచ్చింది గొర్రెలు చీల్చడానికి అని. ఇలాంటివి విష జంతువులన్నీ తిరుగుతూ ఉన్నప్పుడు భద్రత ఏంటంటే కర్ర. అంటే కర్రను చూస్తే రావని కాదు, సాధారణంగా భయపడిపోతాయి, ఎదురు తిరిగితే ఏం చేయలేము. మనం కూడా కర్ర పట్టుకుని రోడ్డమ్మడి పోతే కుక్క భయపడిపోతూ ఉంటుంది. పొరపాటు నా కుక్క ఎదురు తిరిగి వచ్చింది అనుకో, కర్ర కూడా ఏం చేయలేదు. కాకపోతే ఏంటంటే ఖాళీ చెయ్యి ఉండే బదులు ఏదో ఒకటి చేతిలో ఉంటే మంచిది కదా అని. అందుకే 23వ కీర్తనలో దావీదు అన్నాడు, దుడ్డు కర్ర దండము నన్ను ఆదరించున్నది. కానీ కర్ర వాళ్ళు తీసుకెళ్ళడము ఆనవాయితీ. రెండవది ఏంటంటే నూనె. నూనె ఎందుకు తీసుకెళ్తారంటే, వారికి ఏదైనా కింద పడినప్పుడు గాయాలైతే, అది ఎడారి లాంటి ప్రాంతం కదా, వెంటనే గాయాలైతే పడిపోయిన వెంటనే ఇసుకుంటుంది, రాళ్ళు ఉంటాయి, కొండలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కనుక గాయాలైపోతే ఫస్ట్ ఎయిడ్, ప్రథమ చికిత్స అంటారు. దాని నూనె పోస్తే మర్దన చేయొచ్చు. అందుకే యెషయా 1లో చెప్పబడుతూ వచ్చింది కదా, పైనుండి కింద దాకా అన్ని గాయాలే, ఏం చేయలేదు, కట్టబడలేదు, తైలం పోయలేదు, మర్దన చేయబడలేదు, నాట్ మసేజ్, ఫస్ట్ ఎయిడ్ అనేది జరిగించబడలేదు. అందుకే వాళ్ళకి ఏదైనా అపాయం కలుగుతుందనే ఉద్దేశం చేత నూనె, కర్ర తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆ రాయి కనిపించిన వెంటనే ఆ నూనె పోసి. అంటే ఇప్పుడు యాకోబు దగ్గర బుడ్డిలో ఏం లేదు, నూనె లేదు. నాకు సమస్తం, నా భద్రత అంతా నీవే, నా ఫస్ట్ ఎయిడ్ అంతా నీవే, నా హెల్త్ నీవే, నా వెల్త్ నీవే, నా ముందుకెళ్ళే మార్గం నీవే, ఇంక అన్నీ ఆ రాతి మీద ఆయన పోసి. ఇదే పిక్చరు, ఇదే చిత్రపటం 133లో మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అది పరిమళ తైలం. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, జవాబు చెప్పండి, సరేనా? బైబిల్లో తైలములు ఎన్ని ఉన్నాయి? తైలం అంటే నూనె. ఆయిల్ అనేది ఇంగ్లీష్లో ఒకే పదమే, తెలుగులో ఉన్న పద సంపదను బట్టి కనీసం మీరు 2 పదాలు వాడారు, నూనె, తైలము. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వాడబడిన ఈ తర్జుమాలో బైబిల్ పండితులు పదప్రయోగం ఆయా సందర్భాల్లో విభిన్న కోణంలో చేసిన తీరు అమోఘం. ఈ పదం ఎక్కడి నుండి వాళ్ళు సంపాదించినారు అంటే, దేవుని ఆత్మ ద్వారా తీసుకొని వచ్చి వాళ్ళు వాడుతూ వచ్చినారు కొన్నిసార్లు. ఇక్కడ పరిమళ తైలం. కీర్తనలోనే 5 రకాలైన తైలాలు మనకు కనిపిస్తాయి. మీకు ఏదైనా గుర్తుంటే చెప్పండి. ఎందుకు ఇలాగ అడుగుతున్నానంటే, మీరు ఆ దిశలో కూడా ఆలోచన చేసి అవన్నీ ఏరుకుంటే మన మీటింగ్ అయిపోయిన తర్వాత తినే చికెన్ బిర్యానీ కంటే మధురంగా ఉంటుంది. అది తింటే రేపటికి అయిపోద్ది. కానీ ఇది తింటే మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాక దేవుని నోటి నుండి వచ్చు మాట వలన జీవించు. కానీ పరిమళ తైలం, పరమగీతం 1వ అధ్యాయంలో చెప్పబడింది కదా, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. ఆయన పేరులో అంత వాసన ఉంది, ఆయన వస్త్రములో అంత వాసన ఉంది, ఆయన నామములో అంత వాసన ఉంది. అలాంటి రక్షకుడైన యేసు ప్రభువు వారు మన మధ్యలో నివాసం చేయాలని సంకల్పిస్తూ ఉన్నాడు. సరే, సమయం దాటిపోతుంది కనుక మనం ముందుకెళ్ళి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. 4వ చూస్తామా? 133వ కీర్తన, Psalm 133.
133వ కీర్తన. నూట 33వ కీర్తన 3వ వచనం. సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మనసు. ఇదంతా ఎందుకు చదువుతూ వచ్చినామంటే సియోను అనే మాట 132వ కీర్తనలో వాడబడింది, 133లో కూడా వాడబడింది, 134లో కూడా వాడబడింది. ఇప్పుడు 133లో వాడబడిన మాట సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు, ద ప్యూరిటీ ఆఫ్ గాడ్. మంచు కల్ముషము లేకుండా దిగి వస్తుంది. మామూలుగా మనకు డ్రైనేజ్ నీళ్లు మీకు తెలుసు కదా, విజయవాడలో డ్రైనేజ్ నీళ్లు ఎట్లుంటాయి? కల్ముషం లేకపోవడమా? ఎంత తక్కువ చెప్తే అంత మంచిది, ఎందుకంటే మళ్ళీ మీకు ఇక్కడ కూడా వాసన వచ్చి వాంతి చేసుకుంటే కష్టం. మనసు అలాంటిది కాదు. హెర్మోను మనసు ప్యూరిటీకి ప్రసిద్ధి. దాంట్లో ఒక్క విషమంతా కలుషితం కూడా లేనిది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారిలో కూడా దోషము లేదు, కల్ముషము లేదు. నిర్దోషి, నిందారహితుడు, పాపము ఎరగనివాడు, పాపము చేయనివాడు. ఆయనే సియోను మీద అధికారము చేసేవాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆశీర్వాదాన్ని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇప్పుడు దాకా 4 విషయాలు చూసిన. మొదటిది ద కింగ్, రాజు. రెండవది ద ప్రీస్ట్, యాజకుడు. మూడవది ద ప్రాఫెట్, ప్రవక్త. నాలుగవది ద ప్యూర్ పర్సన్, ఆయన పవిత్రుడైన వాడు, నిర్దోషి. ఆయనే సియోన్లో మూలరాయిగా ఉన్నాడు. మీకు తెలుసు కదా, ఆయన సియోను మూలరాయి. పాట మాత్రం భలే పాడుతుంటాం. ఆ మూలరాయి చుట్టూ మనం ఆత్మ సంబంధమైన సజీవ రాళ్ళుగా కట్టబడుతూ ఉన్నాం. దాని ప్రాశస్త్యత ఏంటి? మూలరాయి చాలా ప్రాముఖ్యమైనది. ఇట్స్ ఎ పిల్లర్. అదొక స్తంభం వల్లే నిలబడుతుంది. స్తంభం కాదు, బట్ ఇట్స్ ఎ హారిజాంటల్ పిల్లర్, బట్ నాట్ ఎ వర్టికల్ పిల్లర్. అది నిలువుగుండే స్తంభం కాదు, అడ్డంగా ఉండే స్తంభముగా ఉంది. ఆ ముఖ్యమైన మూలరాయే యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు ఈ సియోనుకు ఆయన నుండి ఏం చేస్తున్నాడంటే ఆశీర్వాదము అనుగ్రహిస్తుంది. రాయబడిన మాట ఆశీర్వాదము. 133 ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవాలని యెహోవా ఎచ్చట సియోనులో ఉండాలని యెహోవా సెలవిస్తూ ద లార్డ్ కమాండెడ్, ద లార్డ్ ఆర్డరెత్. ఇది సెలవు, ఇది ఆజ్ఞ, ఇది శాసనం. దేవుడు ఇక్కడ ఆశీర్వాదం ఉంచాలని కోరుతున్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా, జవాబేం చెప్పను, మీరు కూడా చెప్పరని నాకు కూడా తెలుసు, కానీ ఆలోచిస్తారని ఒక చిరు ప్రయత్నం. దేవుడు బైబిల్లో ఎన్నిసార్లు ఆశీర్వాదాలు ఆజ్ఞాపించును అని వ్రాయబడి ఉంది. ప్రశ్న ఇంకోసారి చెప్పనా? మా క్లాస్లో నేను టీచర్గా పనిచేస్తా. పిల్లలకి ఎప్పుడైనా ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ రిపీట్ ద క్వశ్చన్ అంటారు. ప్రశ్న మళ్ళా చెప్పండి అని. ఎందుకంటే వాడికి జవాబు వస్తుండదు. ఈ ప్రశ్న మళ్ళా చెప్పి మనల్ని డైవర్ట్ చేయాలా, టైం కన్జ్యూమ్ చేయాలా, అప్పట్లోకి ఎవరో ఒకరు జవాబు చెప్తారేమో వాడుకోవచ్చు అని అనుకుంటామండి. ఇదొక ట్రిక్, రిపీట్ ద క్వశ్చన్ అని. కనుక ప్రశ్న మళ్ళా తిరిగి ఏం చెప్తున్నానంటే, బైబిల్లో దేవుడు తన ప్రజలైన మన కొరకై ఆశీర్వాదాన్ని ఆజ్ఞాపించినాడు. అది ఎన్నిసార్లు వ్రాయబడి ఉంది. ఆజ్ఞ వేరే, వాగ్దానం వేరే. ఇప్పుడు దేవుడు అబ్రాహామును 12వ అధ్యాయం ఆదికాండంలో పిలిచి మొదటి 2 వచనాల్లో ఐ విల్ బ్లెస్ థీ అండ్ దౌ షల్ బి బ్లెస్సింగ్, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నీవు ఆశీర్వాదంగా ఉంటావు. దట్స్ ఎ ప్రామిస్, అది వాగ్దానము. కానీ దేవుడు ఆశీర్వాదాన్ని ఆజ్ఞాపిస్తాడంట. ఆజ్ఞ అంటే ఆర్డర్. ఆర్డర్ అంటే బాగా తెలుసుకోవాలంటే, ఇప్పుడు మీలో ఉద్యోగస్తులైన వాళ్ళకి ఎలక్షన్ డ్యూటీకి ఆర్డర్ పంపించింటారు కదా, వచ్చిందా లేదా? క్లాసులకి వెళ్ళారా లేదా? ఏదైనా నువ్వు మార్చవచ్చు, కానీ దీన్ని మార్చడానికి లేదు. అంత పవర్ఫుల్ ఉంటుంది. పొరపాటున ఏదైనా చిన్న మార్పులు చేర్పులు జరిగినా లేదా మార్చినా అంటే నువ్వు హాస్పిటల్లో ఉండి ఏం చేయలేకపోతే అది వేరే విషయము.
మిగతా ఏ కారణాలు చూపించినా దాన్ని మార్చరు. నువ్వు ఒకవేళ డ్యూటీకి వెళ్ళకపోతే పెద్ద శిక్ష ఉంటుంది. చిన్నవన్నది ఉండదు. ఒకరోజే కదా, 2 రోజులు కదా. నువ్వు స్కూలు కాలేజ్ ఒకరోజు ఎగరగొట్టినా, వారం ఎగరగొట్టినా మెమో ఇస్తారు, ఏదో జరుగుతుంది. కానీ దీనికి అట్టు కాదు, చాలా తీవ్రంగా ఉంటాయి శిక్ష. అలాగే ప్రభు ఇచ్చే ఆశీర్వాదపు ఆజ్ఞ ఎంతకంటే ఇంకా శ్రేష్టం. ఆయన మనకు ఆజ్ఞ ఆశీర్వాదాలు దయచేస్తున్నారు. ఈ బైబిల్లో కొన్ని సందర్భాల్లో రాసినారు. సమయం అయిపోయింది, ఇప్పుడు నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఆశీర్వాదాలు, ఆయన సహాయము అనుగ్రహిస్తున్నా. 134 ఆఖరి వచనం, Psalm 134. 134 కీర్తన ఆఖరి వచనం, భూమి ఆకాశం సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను. ఇది యాత్రా కీర్తనలు ఎన్నిసార్లు రాశారు తెలుసా? 3 సార్లు రాశారు కనీసం. మొదటిసారి ఎక్కడ రాశారు తెలుసు కదా? 121:2. కొండల తట్టు నా కన్నులు ఇచ్చిన నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశములను సృజించిన. యాత్రలో ఎలాగ ఆరంభించబడింది? ఎలాగమ్మా? సహాయముతో ఆరంభించబడింది. యాత్ర ఎలాగ ముగించబడింది? ఆశీర్వాదముతో ముగించబడింది. వాట్ ఏ క్లైమాక్స్! వాట్ బెస్ట్ క్లైమాక్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫర్ దిస్ పిలిగ్రిమేజ్ అదర్ దాన్ దిస్? ఈ యాత్రకి ఇంతకంటే పరాకాష్ట ముగింపు ఇంకేముంటుంది? సాధారణంగా ఎక్కడైనా ఊరెళ్ళేసి వస్తే వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే రిమార్కులు ఎలాగుంటాయి? ఎట్లనేది ఊరు ట్రిప్పు, యాత్ర, విహారయాత్ర, అది ఇది అని నమ్మం. ఇంకోసారి జీవితంలో పోకూడదు. ఈ కష్టాలు ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. రిజర్వేషన్ దొరకలే, భోజనం దొరకలే, అయ్యో ఒకటి కాదులే, చాలా చాలా ఉంది, ఇంకోసారి అస్సలు పోకూడదు అని అనుకుంటా. కానీ ఈ యాత్ర అలాంటిది కాదు. దీనికి వచ్చిన క్లైమాక్స్ ఏంటంటే, భూమి ఆకాశం సృజించిన యెహోవా సియోన్లో నుండి ఆశీర్వదించి, సహాయంలో నుండి దేవుడు ఆశీర్వదించే స్థానంలోనికి మనల్ని ఉంచాలని కోరుతున్నాడు. ఈ 17వ వార్షికోత్సవాన ఈ సియోను మీద, దేవుని ప్రజల మీద భూమి ఆకాశం సృజించిన దేవుని యొక్క ఆశీర్వాదం వచ్చునుగాక, క్షేమవునుగాక, క్షేమవునుగాక, సమాధానము కలుగునుగాక, సంతోషంతో బయలువెళ్ళదురుగాక, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక, సంతోషభర్తలు అవుదురుగాక, ఆనందభర్తలు అవుదురుగాక, అరణ్యము కస్తూరి పుష్పం వలె పూయినుగాక, ఎడారిలో సెలయేళ్ళు ప్రవహించునుగాక, దేవుడు ఒక నూతన కార్యం మన మధ్యలో జరిగించునుగాక. యెహోవా, సంవత్సరం జరుగుతుండగా నీ కార్యమాలో నూతన పరచు. ప్రార్థన.